తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ నెల్లూరు. నేను కావ్య శ్రీనివాస్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అస్సలు పరిచయం అక్కర్లేనటువంటి సుపరిచితులు అభ్యుదయ ఫౌండేషన్ మరియు థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. మనకి ఎన్నో తెలియని దేవాలయాల గురించి, వాటిలో ఉండేటటువంటి ఎనర్జీ పాయింట్స్ గురించి, మహిమల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలు తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి సహాయపడుతున్నటువంటి నందకిషోర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరికొన్ని దేవాలయాల గురించి, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఫస్ట్ ఎలా ఉన్నారండి? మీరు మా నెల్లూరు వారు అని తెలిసినప్పుడు చాలా సంతోషం వేసిందండి. ఫస్ట్ యాక్చువల్ గా మీరు స్టేట్ టెంపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎవరో బయట వారు అనుకున్నాము, మన సొంత నెల్లూరు వాసులు అని తెలియగానే నిజంగా ఆనందం అనేది చెప్పలేను అసలుకి. చాలా మంది కూడా తెలియదు. మీరు చాలా మందికి తెలియదు, ఎందుకంటే మనం ఎక్కువ చెప్పడం అంతా అలా ఉండేసరికి ఎక్కడో హైదరాబాద్ వాళ్ళు ఎక్కడో అనుకుంటున్నారు. బట్ యాక్చువల్ గా అయితే నేటివ్ నెల్లూరే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. అది చిన్నగా అలా వెళ్తూ ఉంది. చిన్నగా కదా సార్, చాలా ప్రపంచం లాగా వెళ్తుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యకి పరిష్కారం అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. చాలా మంది బెనిఫిట్స్ పొందుతున్నారు, వాళ్ళ లైఫ్ ని మార్చుకుంటున్నారు. మనం అన్ని చూస్తూనే ఉన్నాం. యా సార్. సో మన ఎయిమే అదండి. మనకి ఏంటంటే మన యావరేజ్ స్పాన్ ఆఫ్ లైఫ్ లో ఒకరు చూడగలిగిన టెంపుల్స్ రిపీట్ కాకుండా ఒక 20-30 టెంపుల్స్ అయితే వాళ్ళకందరికీ మనం 1,00,000 గుడులు చూపించగలిగితే, డాక్యుమెంట్ చేయగలిగితే, వాటి ప్రయోజనాలు, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఒక దేవాలయం మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక సైంటిఫిక్ వ్యాలిడేషన్స్. అంటే సైంటిఫిక్స్ అనేది చాలా చిన్న పదం, బట్ ఆ వ్యాలిడేషన్స్ మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా అండి, మేము అందుకే చెప్తున్నాం, నేను ప్రతి ఒక్క దీంట్లో చెప్తుంటాను, మీ సమస్య ఏదైనా చెప్పండి, నేను టెంపుల్ చెప్తాను అని చెప్తున్నాను. సో మన ఎయిమ్ కూడా ఇదే యాక్చువల్గా. సో ప్రతి ఒక్కరికి ఆ 1,00,000 టెంపుల్స్ డాక్యుమెంట్ చూపించాలా అనేది. అందుకే మేము అభ్యుదయ ఫౌండేషన్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే 1,00,000 గుడుల 1,00,000 సాధనలో 1,00,000 గుడుల 1,00,000 సాధన 1,00,000 గుడులు డాక్యుమెంట్ చేస్తాం. దేవుడు మాకు అన్ని విధాలుగా మనకు శక్తినిస్తే ఖచ్చితంగా 1,00,000 గుళ్ళు రిస్టోర్ కూడా చేస్తాం. 1,00,000 టెంపుల్స్. సో ఇది మాకున్న లైఫ్ టైం టార్గెట్ అండి. దీని మీద వర్క్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు దాకా సోఫార్ 35,000 టెంపుల్స్ డేటా మన దగ్గర ఉంది. ఇంకా 65,000 చేస్తున్నాం. దాంతో పాటు చిన్నగా రెస్టోరేషన్ కూడా స్టార్ట్ చేసాం. మహిమాన్విత ఆలయాలు, చరిత్ర దాచిపెట్టిన రహస్యాలన్నీ కూడా వెలికి తీసి జనాలకు ఉచితంగా అందించడమే మన లక్ష్యం. ఆ భగవంతుడి దయ వల్ల మీ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాను. సార్, నాకు మెయిన్ మీరు మా నెల్లూరు వాసులు అని తెలియగానే నేను మిమ్మల్ని మొదటగా అడగాలనుకున్న ప్రశ్న, మీరు ఎక్కడెక్కడో టెంపుల్స్ చెప్పినా సార్, ఫలానా సమస్యకి ఇక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి అని చెప్పి, బట్ మన నెల్లూరు వాసులకి ఉపయోగపడేలా మన నెల్లూరు ఉన్న టెంపుల్స్, దాని విశిష్టత గురించి తెలియజేస్తారా? ఖచ్చితంగా. మేము ఇన్ని చేస్తున్నా, గీతాంజలి గారు మేము ఎన్ని వీడియోలు చేస్తున్నా, మాకు ఉండేది అంటే మీరు అన్ని బయట రాష్ట్రాలు చెప్తున్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో టెంపుల్స్ చెప్పడం. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో టెంపుల్స్ లేవని కాదండి, టెంపుల్స్ ఉన్నాయి. కాకపోతే మనకు అది ఒక సిరీస్ గా స్టార్ట్ చేస్తాము అని. అంటే మేము ఒక్కొక్క ప్రాంతం నుంచి సర్వే చేసుకుంటూ వచ్చాము. సర్వే ఆధారంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దాంట్లో ఇంకా అతి త్వరలో మన తెలుగు రాష్ట్రాలది కూడా స్టార్ట్ చేస్తాం. దానికన్నా ముందుగా మన నెల్లూరు జిల్లా చెప్పన్నారు కాబట్టి మీరు చూసినట్లయితే అండి, మన నెల్లూరులో ఉన్న ప్రత్యేకత, మీరు ఎక్కడున్నా కూడా ఒక ఆకర్షణ శక్తి ఉంటుందండి నెల్లూరులో. మీరు ఇక్కడి నుంచి మీరు దూర దేశాలకి, 7 సముద్రాలు దాటి వెళ్ళినా, ఎంత దూరాలు వెళ్ళినా, కనీసం 1 సంవత్సరానికో నెలకో మళ్ళీ తిరిగి ఈ గాలి, ఈ నేల తాకకపోతే మీరు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. మనసు నిలబడదు. ఎందుకంటే అంటే ఎవరెవరి ప్రాంతాల వాళ్ళకి ఉంటాయండి, కానీ ఈ ప్రాంతం వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు ఎక్కడైనా తిరగండి, ఎక్కడైనా చేయండి, మళ్ళీ తిరిగి మీరు అదే ప్రదేశానికి వస్తారు. ఆ నెల్లూరుకు వచ్చి ఆ ఒక్క రోజన్నా గాలి పీల్చేసి మళ్ళీ వెళ్ళాలి. సో అంటే ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయిందని కూడా చెప్పొచ్చు. సో ఎవరికన్నా, ఎక్కడ ఎంతటి వాళ్ళైనా, ఎక్కడున్నా ఆ నెల్లూరు గాలి, ఆ ఆకర్షణ అనేది మన భూమిలోనే ఉందండి. సో భూమిలో ఉన్న ఆకర్షణ. ఆ తర్వాత మీరు కానీ చూస్తే పెన్నా నీళ్లు,
పెన్నా నది నీళ్లు మీరు మామూలుగా వాడుక భాషల్లో అందరూ చెప్పాలి అంటే పెన్నా నీళ్ళు తాగిన వాళ్ళకు ఉన్న టాలెంట్ ఎవరికి ఉండదు అని. మీరు ఏ విభాగంలో అయినా మన నెల్లూరు వాళ్ళు ఉండాల్సిందే. ప్రతి ఒక్క సెగ్మెంట్ లో మన మార్క్ అనేది ఎక్కడో దగ్గర ఉంటుందని జనరల్ గా. అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కూడా కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఎక్కడైనా చూడండి ఒక మార్క్ అనేది ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. సో అది వీటికి అన్నిటికీ కూడా ఎందుకు అంటే ఆ భూమిలో ఉన్న ఇది మీరు ఇంకోటి కానీ చూసినట్లయితే ఒక రకంగా మన రిచ్ డిస్ట్రిక్ట్ అని కూడా చెప్పుకుంటుంటారు. సో మనకు ఈ రిచ్ డిస్ట్రిక్ట్ కావడానికి, ఇంత స్కిల్డ్ గా మనం తయారు కావడానికి మనకున్న బ్యాకింగ్ ఏదైనా ఉంది అంటే టెంపుల్స్. మన వాళ్ళు ఆ రోజు ఆ టెంపుల్స్ ఆ విధంగా కట్టడం వల్ల వాటిలో పెట్టిన మంత్రం, యంత్రం, సూత్రం వీటన్నిటి ద్వారా ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు కానీ చూస్తే మాక్సిమం ఫైనాన్షియల్ గా కానీ చూసుకుంటే కంపారిటివ్లీ మన డిస్ట్రిక్ట్ ఈస్ ఏ వెరీ వెల్ డిస్ట్రిక్ట్ అంటారు. నెల్లూరుని ఎవరన్నా రిచ్ టౌన్ అంటారు. ఎందుకు రిచ్ టౌన్ అంటారు అంటే మనకున్న దాని వెనకాల వెళ్తుకున్న మన సీక్రెట్ ఏంది అంటే మన రంగనాయకుల స్వామి టెంపుల్. రంగనాయకుల స్వామి టెంపుల్ ఆ పెన్నా నది ఒడ్డున ఉండడం వల్ల అక్కడ కుబేర తత్వాన్ని, కుబేర లక్షణాన్ని ఆకర్షించడం వల్ల మీకు ఆ ప్రాంతంలో నీళ్లు తాగిన వాళ్ళు, ఆ ప్రాంతం ఆ దేవాలయం వెళ్ళిన వాళ్ళు, ఆ దేవాలయం అక్కడ ఉండడం వల్ల కంప్లీట్ గా మన నెల్లూరు జిల్లానే ఒక వెల్త్ డిస్ట్రిక్ట్ గా మార్చింది. దానికి సీక్రెట్ ఏదన్నా ఉంది అంటే రంగనాయకుల స్వామి టెంపుల్. రంగనాయకుల స్వామి టెంపుల్ ఈ రోజుకి అంత వైభవం, అంత విశిష్టత. అందుకే ఎవరన్నా అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, రుణ సమస్యలు ఉన్నవాళ్ళు, నాకు డబ్బులు క్యాష్ ఫ్లో ఆగింది అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేయవలసిన ప్రక్రియ ఏంటంటే రంగనాయకుల స్వామి శయన పొజిషన్ లో ఉండాలండి. అంటే శయనం అంటే ఆయన పనుకొని ఉండేటట్టు ఉండాలి. ఈ పోస్టర్ లో ఉన్న రంగనాయకుల స్వామి టెంపుల్ ఏదైనా సరే అండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా వెల్దీగా ఉంటాయి. పైగా ఇది దక్షిణ శ్రీరంగం అని కూడా అంటుంటారు. దక్షిణ శ్రీరంగం అని కూడా. రెండోది వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు చేయాల్సిన పరిహారం కూడా మన వాళ్ళు శుక్రవారం రోజు తులసి సమర్పణ, తులసి మాల తీసుకొని రంగనాయకుల స్వామి టెంపుల్కి వెళ్ళి రంగనాయకుల స్వామిని పూజించి ఆ పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారికి మీరు తులసి సమర్పించడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 6-7 వారాలు చేయడం వల్ల ఆటోమేటిక్ గా మీకున్న ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు, క్యాష్ ఫ్లో ఎటువంటి దారులు లేక బ్లాక్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ మీకు 6వ వారం నుంచే మీకు రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడుతుందండి. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం లోపల వీళ్ళు వెళ్ళి ఆ తులసి సమర్పించడం. సో తర్వాత వచ్చేసరికి మన వాళ్ళు ఎక్కువ ఎంత టాలెంట్ అయినా మన వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి హెల్త్ ఫియర్స్ అనేవి మనకి ఎక్కువ జనరల్ గా. మిగతా వాళ్ళతో పోల్చుకున్న మనకున్న భయాలు హెల్త్ మీద, అంటే కాన్షియస్ అని చెప్తాము, ప్లస్ జాగ్రత్త అని చెప్తాం. ఇంకొంచెం చెప్పాలంటే భయంగా కూడా మారద్దు, ఎక్కువ జాగ్రత్త కూడా భయంగా మారద్దు. వీళ్ళందరికీ కూడా ఆ కాలాల్లో మీరు చూస్తే వైద్య వీర రాఘవ స్వామి గుడి, వేమాల శెట్టి బాబి అంటారు. మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి బెల్లం, ఉప్పు, మిరియాలు ఇవన్నీ ఆ బావిలో వేయడం వల్ల మనకున్న అనారోగ్యాలు కూడా తీసేసుకుంటుంది అనేది ఒక నానుడే కాదండి, చాలా వేల మందికి కూడా అది క్యూర్ చేసింది. అంటే ఏదో ఒక త్రయ అమావాస్య రోజే కొన్ని వేల మంది ఆ రోజు ఒక్కరోజే హీల్ చేస్తుంది అనుకోవడం తప్పు. మామూలుగా ఏదైనా మనకుండే సృష్టిలో రెండండి, అమావాస్య ఒకటి, పౌర్ణమి ఒకటి. పౌర్ణమి ఎప్పుడు విష్ణుతత్వానికి సంబంధించింది, అమావాస్య ఎప్పుడు శివతత్వానికి సంబంధించింది. ఈ రెండు కలబోసిన టెంపుల్ ఏదన్నా ఉంది అంటే వైద్య వీర రాఘవ స్వామి టెంపుల్. శివతత్వం, విష్ణుతత్వం రెండు కలబోసి ఉంటాయి అక్కడ. సో ఈ టెంపుల్లో ఇప్పటికీ మాకు $1 million క్వశ్చన్ అండి. నేను ఈ మధ్య చేసిన మిస్టీరియస్ టెంపుల్లో నాకు మిగిలిపోయింది, మాకు టీంకి మిగిలిపోయిన టెంపుల్ ఏదన్నా ఉందంటే అది. ఎందుకు అంటే చూడండి, ఆ టెంపుల్ ఎనర్జీ పాయింట్స్ ఏవి అనేది మేము చూసాం. ఎనర్జీ పాయింట్స్ చూసినప్పుడు మాకు అక్కడ ఉండే బావి తప్పితే ఎనర్జీ పాయింట్ ఏది కనిపించలేదు. ఆ బావిలో ఏముంది, బావిలో ఉన్న వాటర్ లో ఏముంది, ఆ వాటర్ లో ఆ హీలింగ్ ప్రాపర్టీస్ ఆ వాటర్ కి ఎలా వచ్చాయి అంటే మీరు మామూలుగా వాటర్ టెస్ట్ చేస్తే pH వాల్యూ ఒకటి చూస్తాం. సో మెడికల్ వాల్యూస్ ఎలా వచ్చాయి, దానికి సంబంధించిన వాటి కోసం వెతికాము, మాకు ఎక్కడ దొరకలేదు. అంటే పర్టికులర్ గా వెరీ స్పెసిఫిక్ గా ఆ బావిలో మీరు బెల్లము, మిరియాలు, ఉప్పు
కల్లుప్పు వేయడం వల్ల. బావిలో ఓన్లీ బెల్లం మాత్రం వేస్తాం కదండి, మిరియాలు ఉప్పు అనేది బయట దాని మీద ఒకటి ఉంటది కదా దాంట్లో కానీ మామూలుగా ఎంత మునుపు అయితే అన్నీ వేసేవాళ్ళండి దాంట్లో. దాంట్లో ప్రతి ఒక్కటి వేసేవాళ్ళు. ఆ తర్వాత మన వాళ్ళు కవర్ చేశారు. సో వేయడం వల్ల ఎందుకు ఆ హీలింగ్ ప్రాపర్టీస్ వచ్చాయి వాటర్కి, నిజంగానే హీల్ అవుతుంది. సో దీనికి ఇంటర్ కనెక్టెడ్ తిరువల్లూరులో వైద్య వీర రాఘవ స్వామి టెంపుల్ ఉంది. అది 108 దివ్యక్షేత్రాల్లో అది ఒక ఆలయం. ఆలయానికి దీనికి లింక్ ఉంది అన్నారు. సో ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది ఆ టెంపుల్ కి ఈ టెంపుల్ కు ఉన్న ఇంటర్ కనెక్టివిటీ? అక్కడ కూడా వాటర్, అక్కడ కూడా ఒక నది ఉంది. ఆ నదిలో చేయగానే దానికి కూడా హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది ఒక నది. సో ఇక్కడికి వచ్చి అది అమావాస్య రోజే, మీరు ఏ అమావాస్య మిగతా రోజుల్లో మీరు ఏ వేసినా ఒక అమావాస్య రోజు ఆ బావిలో ఉన్న వాటర్ ఎందుకు యాక్టివేట్ అవుతుంది, ఆ హీలింగ్ ప్రాపర్టీస్ ఎందుకు వస్తున్నాయి ఆ వాటర్ కి? సో ఇక్కడ ఇంత మునుపు ఉన్న దాంట్లో మేము ఒక చిన్న ఫైండింగ్ అయితే కనుక్కున్నామండి. ఒక అబ్జర్వేషన్ ఏంటి అంటే, మన వాళ్ళు జనరల్ గా బావిలో అది వేసేసి బెల్లం వేసేసి మిగతా వేసేసి గమ్మున వెళ్ళిపోతారు, వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తారు. అసలు కనీసం అది పడిందా లేదా మనకు సౌండ్ వస్తే చాలు వెనక్కి తిరిగేస్తాం. కానీ యాక్చువల్ గా దాని ప్రాసెస్ ప్రకారం ఏం చేయాలి అంటే, ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ఇవన్నీ వేయడం వల్ల ఆ బావిలో ఒక స్టీమ్, ఒక ఆవిరి అనేది పైకి వస్తా ఉంటుందండి వాటర్ లో. సో మేము ఇది మా ఫైండింగ్స్, ఇట్ ఈస్ నాట్ ఎక్కడో రాసింది రిటర్న్ కాదు. సో ఇదైతే మనకు అథెంటిక్ గా చెప్పాలంటే దిస్ ఈస్ అవర్ ప్యూర్లీ అవర్ ఫైండింగ్స్ అండి. మా ఫైండింగ్స్ లో ఆ స్టీమ్ అనేది, ఆవిరి అనేది అలా పైకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ బెల్లము మిగతావన్నీ దాంట్లో వేసామో, వేసిన తర్వాత 1 నుంచి 2 నిమిషాలు మనం ఆ బావి దగ్గర ఉండాలండి. మనం ఉంటే ఏమవుద్ది అంటే ఆ స్టీమ్ హీలింగ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుద్ది. అది మనం ముక్కుతో పీల్చుకోవడము ఇవన్నీ వల్ల మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఆ బాడీలో కరెక్ట్ గా ఎక్కడైతే అంటే స్పెసిఫిక్ గా ఏదైతే అది రిపేర్ చేయగలదో అది రిపేర్ కావడం అనేది జరుగుతుండేది. సో జనరల్ గా ఎక్కడైనా మెకానిజం ఇదే అన్నమాట. కానీ టు బి వెరీ స్పెసిఫిక్, దాంట్లో ఉన్నవి ఇప్పటికీ మాకు మిస్టీరియస్. వాటర్ లో ఏముంది, బావిలో ఏముంది. సో విల్ గెట్ బ్యాక్ సూన్ అండి. దాంట్లో ఇంకా కొంచెం మేము చేస్తున్నాం. మాకు కొంచెం అమావాస్య రోజు ఎందుకు యాక్టివేట్ అవుతుంది వాటర్ అనేది, ఆ రోజు వేస్తేనే మీకు ఎందుకు హీలింగ్ ప్రాపర్టీస్. బట్ అయితే టెస్టిమోనియల్స్ ప్రకారం కొన్ని వేల మందికి అక్కడ వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఆ పూర్తిగా రోగాలు నయం కాకపోయినా ఇంటెన్సిటీస్ తగ్గాయి. హై ఇంటెన్సిటీ నుంచి లో ఇంటెన్సిటీకి రివర్స్ అయిన వాళ్ళు కూడా, అంటే చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి నార్మల్ కండిషన్స్ లో కూడా రివర్స్ అయినవి ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే ఆ టెంపుల్లో మన సమస్యలు తీరాలని బెల్లం వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో, తీరిన తర్వాత మాకు ఈ సమస్య తీరింది అని వేసే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంటుంది. చాలా మంది విశ్వసిస్తారండి ఈ వేమల సిటీ బావి కానీ ఇది ప్యూర్ గా మన నెల్లూరుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంది అంటే, హెల్త్ రెమెడీ టెంపుల్. మనం ఏదన్నా ఒక అథెంటిక్ గా చెప్పాలి అంటే మన ఊర్లో ఈ ఒక్క టెంపులే చెప్తామండి. హీలింగ్, హెల్త్ వైజ్ ఏదన్నా ఒక టెంపుల్ చెప్పండి అంటే ఖచ్చితంగా ఈ టెంపులే చెప్తాం. ఆ తర్వాత మీ దగ్గరకు ఇంకా దగ్గరకు వచ్చేసరికి రక్షణ కవచం. ఎప్పుడు కూడా మనకు రంగనాయకుల స్వామి గుడి ఉంది, మనకు సిరి సంపదలన్నీ మనకు ఉన్నాయి. వీటితో పాటు మనకు రక్షణ వ్యవస్థ కూడా కావాలి. ఈ రక్షణ వ్యవస్థ ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవికి రక్షణగా ఇప్పుడు నరసింహస్వామి ఉంటారు. ఈ నరసింహస్వామి చూసేసరికి మన నరసింహకొండ, పెంచులకొండ వీటన్నిటికన్నా ఇక్కడి నుంచి సుమారుగా 134 కిలోమీటర్ల దూరంలో మాలకొండ ఉంది. కేవలం శనివారం ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేసే ఆలయం. ఈ ఆలయానికి వచ్చేసరికి మీరు ఎనర్జీ పాయింట్ కానీ చూస్తే అండి, కొండ ఎక్కేటప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సిద్ధులు వీళ్ళందరూ కూడా ధ్యానం చేసిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే మనకు మాలకొండ. అత్యంత పవర్ఫుల్ క్షేత్రం ఏదన్నా మన జిల్లాలో మనం చెప్పుకోవాలి అంటే మాలకొండ. ఎందుకు అంటే మిగతా దేవుళ్ళు 6 రోజులు దేవతలు వచ్చి ఆరాధన చేసే ప్రదేశాలు, స్వయంగా దేవతలే వచ్చి ఆరాధన చేసి ఇలాంటి వాటిల్లో అండి ఎంత పవర్ఫుల్ అంటే, మీరు అనుకున్న కోరిక కానీ, కష్టం కానీ, ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ వెంటనే నివారణ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంటుందంటే ఒక నరసింహ శక్తి ఉంటుంది.
దాంట్లో కూడా చూడండి మళ్ళీ లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది, మాలకొండలో కూడా లక్ష్మీ ఆలయం. సో ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా సో మీరు మాలకొండ అనేది చాలా పర్టికులర్ గా విశేషమైన ఏమైనా ప్రొసీజర్ చేయాలా అండి అక్కడికి వెళ్ళాక మాలకొండలో? మాలకొండ వెళ్ళిన వాళ్ళందరూ కూడా చేయవలసిన ప్రొసీజర్ ఏంటంటే అండి, పూజల కన్నా మీకు పూజలు అష్టోత్తర శతసహస్రనామాలు కాకుండా ఆ టెంపుల్ నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు, ఆ మెట్లెక్కి మీరు వచ్చేటప్పుడు ఆ టెంపుల్ ముందర ఉన్న ప్రాంగణం అంతా కూడా ఎనర్జీ పాయింట్ అండి. అది ఈ ఎనర్జీ పాయింట్స్లో మీరు కనీసం 16 నిమిషాల నుంచి 24 నిమిషాలు అనేది మీరు కూర్చోవాలండి. మీరు ఖచ్చితంగా కూర్చోవాల్సిన ప్రదేశాలు. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏమవుద్ది అంటే ఆ శక్తి ప్రసరణ అనేది మన శరీరంలోకి జరగడం అంటూ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆ శక్తి ప్రసరణ అనేది మన శరీరంలో స్టార్ట్ అయితే అక్కడున్న తపస్సు శక్తి, నరసింహ శక్తి, ఆ పర్వత శక్తి ఇవన్నీ కూడా మనలో ఉన్న బ్లాకేజెస్ ఏదన్నా అంటే మనం ఎనర్జీ పాయింట్గా చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అన్బ్లాక్ అవుతాయండి. అన్బ్లాక్ అయ్యే ప్రదేశం ఎలాంటి సాధన లేకుండా, ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఒక్కసారి దర్శించినంత మాత్రాన్ని మీలో ఉండే బ్లాకేజెస్ అన్ని రిమూవ్ చేసి ప్యూరిఫికేషన్ చేస్తూ యాక్టివేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, ప్యారలల్గా జరుగుతుంటాయి. కొన్ని ప్రదేశాల్లో మీరు కానీ టెంపుల్స్ కానీ చూస్తే కొన్ని టెంపుల్స్ నెగిటివిటీని రిమూవ్ చేసేంత వరకే పనిచేస్తాయి. మళ్ళీ మీరు పాజిటివిటీ ఫిల్ చేయాలా? మీరు నెగిటివిటీ ఎప్పుడైతే మనం తీసేసారో మనకి ఏదో ఒక పాజిటివిటీ ఫిల్ చేసుకోవాలి. ఈ రెండు చేసే ప్రదేశాలు ఒక్కొక్క టెంపుల్లోనే జరుగుతాయండి. నెగిటివిటీని తీసేస్తూ పాజిటివిటీని ఫిల్ చేసే టెంపుల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే వాటిలో ప్రప్రథంగా మనం చెప్పుకోవాల్సిన టెంపుల్ మాలకొండ. సో అందుకే మన వాళ్ళ పేర్లు కూడా ఎక్కువ మాల్యాద్రి, మాలకొండ ఈ పేర్లే ఎక్కువ మనకి వినిపిస్తే ఈ పేర్లన్నా వినిపిస్తాయి, లేదా వెంకటేశ్వర, శ్రీనివాస అని తిరుమల పేర్లన్నా మనకి వినిపిస్తాయి. అందుకే మనలో మీరు చూడండి భక్తి తత్వం కూడా ఎక్కువ. ఇది మనం గర్వంగా చెప్పొచ్చు. గర్వంగా చెప్పాలి అంటే మన ప్రాంతం వాళ్ళకి, అంటే మిగతా వాళ్ళకి లేదు అని కాదండి, మన ప్రాంతం కొంచెం ఎక్కువ. ఎంత భారాలున్నా, దేవాలయాలు ఎంత దూరాలున్నా, ఎంత దూరమైనా వెళ్ళగలిగిన వ్యక్తులు ఫస్ట్ వాళ్ళు చూస్తే ఫస్ట్ మన నెల్లూరు ఉంటాయి. మీరు ఏ ప్రదేశానికి ఏ మూలకన్నా వెళ్ళండి, ఈ మహిమాన్విత దేవాలయం అని చెప్పండి, మన AP26 కారు ఒకటి నిలబడి ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళండి మీరు కార్నర్లో, మీరు ఓకే ఈ భారతదేశం కాదు నేను నేపాల్, శ్రీలంక కూడా పోతాను అంటే మీరు పోయే టయానికి ఎవరో ఒకరు ఉంటారు అక్కడ, ఖచ్చితంగా ఉంటారు. ఇది మనం చాలా సగర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది. అండ్ ఆ తర్వాత దాతల విషయానికి వస్తే కూడా మీరు దాతలు, దేవాలయాలకి దాతలు కూడా ఎక్కువ మంది మన నెల్లూరు వాళ్ళే ఉంటారు. గుప్త దానాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు దేవాలయాలకి. బాహ్యంగా వాళ్ళు రాలేకపోయినా గుప్తదానాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే మీరు కానీ చూస్తే ఇక్కడ ఎవరైనా ఫస్ట్ కల్చర్, సంస్కృతి దగ్గరికి వస్తే మంది మోర్ కల్చర్డ్ అండ్ సివిలైజ్డ్ దాంట్లో ఆచార కట్టుబాట్లు చూడండి. మన వాళ్ళకి అందరికీ ఫస్ట్ నెల్లూరు వాళ్ళని బయట వాళ్ళు ఎలా కనుక్కుంటారు చెప్పండి? ఫస్ట్ కుంకుమ ఉంటుంది. కుంకుమ బొట్టు లేకుండా మన వాళ్ళు ఎవరు బయటికి రారు. పొద్దున్నే స్నానం చేసి ఫస్ట్ బొట్టు పెట్టకుండా ఆ తర్వాత ఇంకేదన్నా కార్యక్రమాలు చేయరు. సో అంటే మిగతా ప్రాంతం వాళ్ళకి నేను కంపారిజన్ చేయట్లేదు, నెల్లూరు గురించి చెప్తున్నారు కాబట్టి మన ఊరు గురించి చెప్తున్నాం, మన ఊరు మన ప్రజల గురించి చెప్తున్నాం. సో ఇదే విధంగా వచ్చేసరికి ఇంకొక మహిమాన్విత క్షేత్రం వచ్చేసరికి జొన్నవాడ. సో జొన్నవాడలో మనకి ఏదైనా అబ్స్టకల్స్ ఉండి, సో మనకి లైఫ్ లో ఉన్న అబ్స్టకల్స్, జాతకంలో ఉన్న దోషాలు, జీవితంలో ఉన్న దోషాలు, జాతకం జీవితం రెండు చూడాలి కదండి. సో వీటిని కరెక్షన్స్ జరిగే ప్రదేశాలు ఏదన్నా ఉన్నాయి అంటే ఈ జొన్నవాడ లాంటి ప్రదేశాలు. వీటిల్లో పూజల కన్నా అక్కడ ఉండి సేవ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి, చాలా విశేషం అక్కడ. ఏ రకమైన సేవలు? సో ఇప్పుడు అమ్మవారి సేవ అని చేస్తుంటారు మీరు కానీ చూస్తే. ఈ సేవలో భాగంగా ఫస్ట్ అక్కడ ఇంత మునుపు అథెంటిక్ గా ఏముండేదంటే అండి, ప్రతి గురువారం రాత్రి అక్కడ నిద్ర చేసేవాళ్ళు జొన్నవాడలో. సో గురువారం రాత్రి నిద్ర చేయడంలో గల ప్రధాన కారణం ఏం చెప్పేవాళ్ళు అంటే అమ్మవారి రాత్రిలో తిరుగుతుంది అని చెప్పేవాళ్ళు. ప్రతి గురువారం అంటే గురువారం. సో ఇది కరెక్ట్ కూడా, ఇది తప్పు కాదు, ఇది నిజం కూడా. సో ఈ విధంగా అమ్మవారి డైరెక్ట్గా
మనల్ని అమ్మవారు చూస్తారు. సో మనకున్న బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నిద్ర చేయడం వల్ల మనకు ఆ క్షేత్రంలో ఆ రోజు నిద్ర చేయడం వల్ల అవన్నీ కూడా గ్రౌండింగ్ అవుతాయి అనేది, అమ్మవారి చూపు మన మీద పడుతుంది అనేది కరెక్ట్. అదే యాక్చువల్గా సైంటిఫిక్ గా చెప్పాలి అంటే కూడా ప్రతి పుణ్యక్షేత్రంలో చూసేసి రాకుండా నిద్ర చేయండి అంటారు. ఎందుకు నిద్ర చేయమంటారు అంటే, మీరు ఏదైతే ఆ మూల విగ్రహాన్ని నుంచి మీరు ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారో, మన తల వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి యాంటీనాస్ లాగా పనిచేస్తాయండి. డైరెక్ట్గా మెయిన్ శాంక్టమ్ నుంచి మనం ఎప్పుడైతే ప్రార్థన దండం పెడతామో అక్కడి నుంచి ఎనర్జీ మన శరీరంలోకి ప్రసరణ అనేది జరుగుతుంది. ప్రసరణ జరిగిన ఎనర్జీ మీరు బాడీ మూమెంట్లో ఉంటేనో మోషన్లో ఉంటేనో కదులుతూ ఉంటే ఆ ఎనర్జీ మొత్తం ఫ్లో అనేది సర్క్యూట్ ఫుల్ కాదండి బాడీకి. ఆ క్షేత్రంలో మీరు నిద్ర చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ ఎనర్జీ సర్క్యూట్ అనేది ఫుల్గా బాడీ అంతా ప్రసరణ జరగదు. ఆ శక్తి ప్రసరణ అనేది జరుగుతుంది. ఈ శక్తి ప్రసరణ జరిగినప్పుడు మీకు దానికి సంబంధించిన కళలు కూడా వస్తాయి. అందుకే మీరు ఎక్కడైనా ఒక పుణ్యక్షేత్రంలో నిద్ర చేస్తే ఆ క్షేత్రంలో ఉండే దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కళలు కనిపిస్తా ఉంటాయి. సైంటిఫిక్ గా చెప్పాలి అంటే ఆ ఎనర్జీ ఫ్లో మీ బాడీలో జరుగుతున్నంతసేపు దానికి సంబంధించిన కళలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇక్కడ కూడా ఈ క్షేత్రంలో చేయవలసింది అందరూ ఏంటి అంటే, ఈ క్షేత్రంలో దగ్గరకు వచ్చేసరికి మీరు నిద్ర చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ గుడిలో నిద్ర చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆలయ అనుమతితో. జనరల్ గా జొన్నవాడలో నిద్ర చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కూడా. చాలా మంది ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అక్కడ. సో అక్కడ ఉన్న సీక్రెట్ కూడా అదే. మీ పూజల కన్నా ఏది మహా విశేషం అంటే నిద్ర చేయడం అనేది విశేషం. నిద్ర చేసి రండి అంటే ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఎలాంటివి ఉన్నా ఫస్ట్ అక్కడ నిద్ర చేయండి అంటారు. సో నెక్స్ట్ ఇంకోటి మనం చెప్పాల్సి అంటే మన మూలాపేట శివాలయం ఎంత మహిమాన్వితం అంటే అక్కడ ఉన్న అమ్మవారు కానీ అక్కడ ఉన్న శివయ్య కానీ ఇవన్నీ చాలా మహిమాన్వితమైనవి. అక్కడ వాటిల్లో మన నిత్య దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఏంటి అంటే అక్కడున్న కాలభైరవుడు. కాలభైరవుడికి మామూలుగా అకాలాన్ని సకాలంగా మార్చేవాడు. అకాలం అంటే కాలం ఎవరికైతే సరిగ్గా లేదో, టైం ఏదైతే సరిగ్గా ఉండదో వాళ్ళని సకాలం అంటే మంచి కాలంగా, చెడు టయాన్ని మంచి టైంగా మార్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కాలభైరవుడే. ఈ కాలభైరవ ఆరాధన అనేది మనకు ఋషుల సాంప్రదాయం నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పిన శాస్త్రం ప్రకారం ఎవరికైతే బ్యాడ్ టైం నడుస్తుందో, అన్ని దారులు మూసుకోపోయి ఏ దారి కనిపించక ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు వాళ్ళు చేయవలసిన ప్రక్రియ ఏంటి అంటే ప్రతి ఆదివారం రాహుకాలం టైంలో 4:30 నుంచి 6 గంటల మధ్య రాహుకాలం టైంలో గుమ్మడికాయ దీపాలు వెలిగించడం. భూష్మాండ దీపాలు. ఈ భూష్మాండ దీపాలు కూడా ఒక ఇస్తరాకు తీసుకొని దాంట్లో కల్లుప్పు వేసి నల్ల నువ్వులు కూడా పెట్టి దాంట్లో 2 గుమ్మడికాయలు పెట్టి, గుమ్మడికాయ లోపల కూడా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రక్రియ అండి. అంటే 3 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కలుపుతారు. 3 రకాల నూనెలు కలిపి దీపం వెలిగించడం, ఒక్క రకం దీంతో వెలిగించడం. అది వాళ్ళకున్న సమస్యలు, ఆర్థికానికైతే ఒకటి, ఆరోగ్యానికైతే ఒకటి, ఈ 2 కాకుండా ఇంకేదైనా ఫైనాన్షియల్ అప్పుల బాధలైతే ఒకటి, శత్రు బాధలైతే ఒకటి. వాళ్ళకి సంబంధించింది, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటే ఆయిల్, 3 రకాల నూనెలు. సో ఈ 3 రకాల నూనెలు వెలిగించి మీరు ఒక 6 వీక్స్ కంటిన్యూస్ గా సండేస్ వెలిగించండి. ఆ రిజల్ట్ మీరే చెప్తారు. ఆయిల్స్ లో ఆప్షన్స్ అదే మీకున్న ప్రాబ్లాన్ని బట్టి. ఒకవేళ నాకు అన్నిటికీ కావాలంటే 3 రకాల ఆయిల్స్, లేదా మామూలు మనం దీపానికి వాడే నూనె అయినా పర్వాలేదు. దీపారాధనకి యూజ్ చేసే నూనె వాడినా చాలు. సో ఈ విధంగా మీరు చేయడం వల్ల ఇది ఏమవుతుంది అంటే అకాలం, చెడ్డ టైం నుంచి సకాలం. ఎందుకంటే కాలాయన మహా, కాలభైరవుడికి ఏదన్నా ఉంటే కాలాయన మహా. సరే, ఈ దీపం అప్పుడు దాన్ని మనం మధ్యలో సగానికి కోస్తాం కదండి, 2 దీపాలు పెట్టాలి. 2 దీపాలు ఏమైనా పర్టికులర్ ఇన్ని ఒత్తులు వేయాలని కానీ లేదు. గుమ్మడికాయ దీపానికి ఒత్తు ఒకటే ఉంటుంది, పెద్ద ఒత్తు, లా ఒత్తు ఉంటుంది. దానికి మనం బొట్లు పెట్టాలి, పసుపు కుంకుమ బొట్లు అలంకరించి అక్కడ వెలిగించేసి స్వామి వారికి ఈ ఆరోగ్యం బాగుండాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఒక తమలపాకులో చిన్న బెల్లం ముక్క ప్రసాదం పెట్టాలి. పూజ దీపారాధన చేసిన తర్వాత అక్కడే ప్రసాదం బెల్లం ప్రసాదం పెట్టి
మీరు ఒక 6 వారాలు చేయండి. 6 వారాల్లోనే మీరు రిజల్ట్ చూస్తారు. అంటే మీకు ఒక దారి ఏర్పడుతుంది. రెండోది కూడా ఏంటంటే మన బ్రెయిన్ లో ఒక ఫియర్ సెంటర్ ఉంటుందండి, సైంటిఫిక్. ఈ ఫియర్ సెంటరు ఎక్కువ బాధలున్నా, ఎక్కువ డిప్రెషన్ ఉన్నా, ఎక్కువ అనారోగ్యాల వల్ల, ఎక్కువ కొన్ని మనం ఊహించిన సంఘటనల వల్ల ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయం పోవాలి అంటే భైరవ తత్వం శరీరంలో ఉండాలి. ఎప్పుడైతే కాల భైరవ తత్వం అనేది శరీరంలో ఉంటుందో ఈ ఫియర్ ని ఓవర్కమ్ చేయగలరు. సో ఈ దీపం వెలిగించడం వల్ల ఒక 6 వారాలు మీరు చేయడం వల్ల క్రమేపీ ఫస్ట్ మీలో ఉన్న భయాలు తగ్గిపోతాయి. మీకున్న అది ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, ఆర్థికానికి సంబంధించి జీవితంలో ఎలాంటి భయాలు ఫస్ట్ ఆ భయం అనేది గ్రౌండింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నిదానంగా మీకు ఒక్కొక్క దారి ఏర్పడతా వస్తాయి. సో అది మన మూలాపేట శివాలయం గురించి. ఇంకా మీరు ఏదన్నా మాలధారణ వేయాలన్నా, ఒక మాల అమ్మవారి శక్తిని, అమ్మవారి శ్రీచక్ర ప్రతిష్టాపన అనేది మీ శరీరంలో వేయాలన్నా, గుడిలో కాదండి, శ్రీచక్ర ప్రతిష్టాపన మన శరీరంలో వేయాలి అంటే మనకు ఋషులు చెప్పిన శాస్త్రం ప్రకారం లలితా సహస్రనామం. ఈ లలితా సహస్రనామం కూడా పుట్టిన ప్రదేశం ఎక్కడన్నా ఉంది అంటే కుంభకోణం నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో తిరుమియాచూర్ అని ఒక ప్రదేశం ఉంది. తిరుమియాచూర్. ఇక్కడ భూమిలో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఉంటాయంటే ఏం లేవు. వేద మంత్రాలు ఉంటాయి. మంత్రసిద్ధి కావాలన్నా మీ మంత్రాలు లలిత ఇప్పుడు అందరూ చేస్తుంటారండి. ఈ లలితా సహస్రనామము పర్టికులర్ గా తిరుమియాచూర్ అమ్మవారి దగ్గర, లలిత అమ్మవారి దగ్గర ముందు ఒక మండపం ఉంటుందండి. గర్భగుడి ముందున్న మండపం, ఆ మండపానికి ఒక పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ దగ్గర మీరు 11:30 సమయం పొద్దున్న నుంచి 45 నిమిషాల పారాయణ గాని చేస్తే, లలిత పారాయణ గాని చేస్తే, ఒక్కసారి పారాయణ ఈక్వల్ టు 1,000,000 సార్లు పారాయణ చేసినంత పుణ్యం వస్తుంది. 1,000,000 సార్లు పుణ్యం వస్తుంది. సో ఎందుకు దాని కనెక్షన్ చెప్పాను అంటే, ఇక్కడ మీరు లలిత చేయాలన్నా, లలిత ఈ మాల మీరు వేయాలన్నా, శక్తి మన శరీరంలో ఏ విధంగా అనేది అనుభూతి చెందాలన్నా మనకున్న ఏకైక టెంపుల్ రాజరాజేశ్వరి టెంపుల్. వ్యాపారానికి, కార్యసిద్ధికి, వీళ్ళందరికీ కన్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో సాధకులకు ఎక్కువ ఉపయోగపడుతుందండి. పిలిస్తే అమ్మ పలుకుతుంది అని సాధన చేసేవాళ్ళు ఎవరికైనా ఒక ఎక్స్పీరియన్స్ కావాలా, నాతో కూడా నేను కూడా అమ్మతో మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరైనా, అమ్మ ధ్యానంలో నాకు కనిపించింది లేదా నాకు నేరుగా అమ్మే కనిపించింది, ఇలాంటి అనుభూతులు కావాలి అంటే వాళ్ళు వెళ్ళవలసిన గుడి ఏదన్నా ఉంది అంటే రాజరాజేశ్వరి గుడి. అందుకే వాటిలో మీకు చాలా క్లియర్ గా చెప్తారండి. ఏ దేవాలయంకి వెళ్ళినా ఇంతకు మునుపు మనలో 108 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి, 72,000 నాడులు ఉంటాయి, 7 చక్రాలు ఉంటాయి. ఈ 108 ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ చేయాలి అంటే ఏ దేవాలయానికి పోయినా 108 దీపాలు వెలిగించాలి లేదా 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 2 చేయలేని వాళ్ళు 108 నిమిషాలన్నా కూర్చోవాలి. సింపుల్ మీకు ఎక్కడికి వెళ్ళినా. సో దీంట్లో ఇంకోటి కూడా చెప్పారండి, ఏదన్నా ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి, మహిమాన్విత దేవాలయానికి వెళ్ళి మనం పలానా సేవ చేసుకోండి అని చెప్తాం. ఆ సేవ అక్కడ పోయిన టయానికి మీకు దొరకలేదు, మనం డిసప్పాయింట్ అయ్యి వెనక్కి రావడం కాదండి. ఎందుకంటే ఋషులు మనకేం చెప్పారు అంటే, ఒక ప్రదేశానికి, ఒక మహిమాన్విత ప్రదేశానికి, ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు, ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఖచ్చితంగా చేయాల్సినవి 3 ఉన్నాయి. ఏ దేవాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా మనం పాటించాల్సిన 3 ప్రామాణికంగా, శాస్త్ర ప్రామాణికంగా. ఒకటి వచ్చి ఫస్ట్ స్నానం. అక్కడ నది ఏదన్నా ఉంటే నదిలో స్నానం. రెండోది స్నానం అయిపోతానే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి, మనం పోయి నేరుగా ఆ గుడిలో కూర్చొని ధ్యానం చేయలేం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే జపం, ఏదన్నా ఒక జపం, ఆ మూల మంత్ర పారాయణ, మీకు సంబంధించి ఏదన్నా అక్కడ 40 నిమిషాల్లో ఏ దీంట్లో అయినా కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. 21 నిమిషం నుంచి 43 నిమిషాలు కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా ధ్యానం. మూడోది వచ్చి దానం. దానం మీ శక్తి మేరకు మీరు ఒక అర్చకునికి మీరు ఇవ్వగలిగితే ఒక బియ్యము, పండ్లు, కూరగాయలు ఇవ్వడం అనేది ఒకటి, లేదా ఒక వ్యక్తికి
అన్నప్రసాదం, లేదా అక్కడ అన్నప్రసాదం కౌంటర్లో మన శక్తి మేరకు ఎంత ఇవ్వగలం అంత ఇవ్వడం, అంత విరాళం ఇవ్వచ్చు. విరాళం ఇవ్వడం. ఈ మూడే అండి చెప్పింది. ఓకే. నాకు పలానా దగ్గర పలానా పూజ దొరకలేదు, నాకు పలానా ఇది కాలేదు అని ఎవరు డిసప్పాయింట్ అయ్యి రావాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. ఈ మూడు పాటిస్తే, ఈ మూడు మాత్రం ఖచ్చితం. స్నానం, దానం, జపం, అంతేనా? స్నానం, ధ్యానం, దానం. ధ్యానం అంటే జనాలకు ఇంకేదో అనుకుంటారు కాబట్టి మీరు జపం లేదా ఒక మంత్రం కానీ ఉంటే ఆ మూల మంత్రం ఏదైతే ఉందో మూల బీజాక్షర మంత్రం 108 సార్లు జపం చేయడం. ఓకే. మీకు కుదిరితే 108, లేకపోతే 1008 చేయండి. ఎక్కడో దగ్గర కూర్చొని చేసినా చాలా, ఆ ప్రదేశం అంతా శక్తి ప్రదేశం. ఆ శక్తి ప్రదేశంలో మీరు ఏ కార్నర్ లో కూర్చున్నా ఫలితం ఒకటే. మీకు కావాల్సిన కోరిక, మీకు తీరవలసిన కష్టం, మీకు ఏదన్నా హెల్త్ ఏదన్నా కావాలి అంటే హెల్త్ కోసం వీటికి అనుకుని సంకల్పం చేసుకొని ఆ జపం చేయడం వల్ల మీకు హీలింగ్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. పర్సనల్ గా కనెక్ట్ అవ్వమంటున్నారు అక్కడ ఉన్న మన డిఎన్ఏ ఆ టెంపుల్స్ కనెక్ట్ కావడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ డిఎన్ఏ ఆ టెంపుల్ లో కనెక్ట్ అవుతుందో మనలో కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఇంట్లో కూర్చొని అక్కడ కావాలి అంటే కాదు, మనం వెళ్ళాల్సిందే ఆ క్షేత్రంలో మన పాదం పెట్టాల్సిందే, అక్కడి నుంచి రావాల్సిందే. సార్, మీరు మా జిల్లా వాసులు కావడం, మీ నోటితో మన నెల్లూరు జిల్లాలో నిత్యం మనం వెళ్ళేటటువంటి ఆలయాలకి ఇంతటి విశిష్టత ఉంది అనే విషయాన్ని మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.